భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మే మాసంలో 28వ తేదీన మధ్యాహ్నం 1:30 దాటాక కర్కాటక రాశి వారి ఇంట్లో ఖచ్చితంగా ఇదే జరగబోతోంది. ఏం జరగబోతుందో తెలిస్తే మీ ముక్కు పుటాలు అదిరిపోతాయి. అయితే మంచికా చెడుకా? ఏం జరగబోతుంది? ఎందుకు ఇలా జరగబోతుంది? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఈ రోజున సానుకూలంగా మీకు ఉండబోతుంది. చేసే పనులు, ప్రయాణాల విషయాల్లో అనుకూలత ఉంటుంది. పెద్దల సహకారం ఉంటుంది. ఏ పనిలో అయినా సరే శ్రమకు తగ్గ ప్రతిఫలితం తప్పకుండా పొందుకుంటారు. స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా అండదండలు ఉంటాయి. కొంత ధనం ఖర్చయ్యే అవకాశం ఉంది. కోర్టుపర కేసుల్లో అనుకూల తీర్పు అయితే రాబోతుంది. కొత్త వ్యక్తుల పరిచయంతో కార్య సాధన జరగబోతుంది. ఆస్తి వివాదాలు తీరబోతున్నాయి. మీ కష్టాన్ని అందరూ గుర్తిస్తారు. ఎవరి కష్టాన్ని విన్నా మీరు అస్సలు తట్టుకోలేకపోతారు. ఆ కష్టాన్ని తొలగించేందుకు మీరే వారి వద్దకు వెళ్తారు. తగిన మూల్యం మీ యొక్క ధనం రూపంలో, మాట రూపంలో చెల్లించుకుంటారు. కాబట్టి ఇది నష్టం కలిగించొచ్చు. కొంచెం జాగ్రత్త. విద్యార్థులు శ్రమించండి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు చికాకులు తొలగిపోతాయి. ఇది ఉత్సాహపరిచే వార్త. చేసే పనులన్నీ పూర్తి అవుతాయి. సమయానికే పూర్తవుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అధికారుల తీర్పు అనుకూలంగా ఉంటుంది. ఇక మీ పనితీరుతో ఎదుటి వారిని మెప్పిస్తారు. ఇది కల్లా నిజమా అనిపిస్తుంది. ఖచ్చితంగా నిజమే. సహోద్యోగుల తోడ్పాటు కూడా చక్కగా ఉంటుంది. ఆఫీసులోని తోటి ఉద్యోగస్తుల మధ్య మీకు చిన్నప్పటి కలహాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారు చిన్నప్పటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పని ఒత్తిడి తొలగిపోతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక జరుగుతుంది. అలాగే పనిలో ఒత్తిడి తొలగిపోతుంది. ఒకరి కారణంగా ఉత్సాహంగా మారతారు. దేవుడు తీర్పు ఇచ్చాడండి. మీ ఇంట్లో ఇటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోని పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో పెట్టుబడులకు సంబంధించి సానుకూలంగా మాట్లాడతారు. ఎటువంటి సమస్య అయినా, డబ్బు సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, ఏ సమస్యలు ఉన్నా సరే ఈ రోజున ఈ సమస్యలన్నీ మీ ఇంటి నుండి బయటికి వెళ్లిపోతాయి. మధ్యాహ్నం 1:30 దాటాక మీ యొక్క ఇంట్లో ఆనందపూరిత వాతావరణం కలగబోతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి శుభవార్త కలగబోతుంది. ఈ రోజున మీ ఇంట్లో వివాహానికి సంబంధించి ముఖ్య నిర్ణయాన్ని అయితే తీసుకోబోతూ ఉన్నారు. సంతానం పట్ల కానీ, సోదర సోదరీ మణుల పట్ల కానీ ఒక శుభవార్త అయితే మీకు రాబోతుంది. ఇలా ఈ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా జరగబోతుంది. నిత్యము శివారాధన చేసుకోవడం, వీలుంటే గనక శివనామస్మరణ కుదిరినప్పుడల్లా చేసుకోవడం మీకు మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.